హలో ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదే మా తులసి కోట. మా వరండాలో మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టుకున్నాను. ఇదే మా టెర్రస్ గార్డెన్. మా టెర్రస్ గార్డెన్ 3 లెవెల్స్లో ఉంటుంది. ఇది లోవర్ లెవెల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది మా పెంట్ హౌస్. దీని తర్వాత ఇది మిడిల్ లెవెల్, నెక్స్ట్ టాప్ లెవెల్. తీగ మొక్కల కోసం కర్రలతో పందిరి కూడా వేశాము. ఇది లోవర్ లెవెల్. ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నాము. స్లాబ్ డ్యామేజ్ కాకుండా, వాటర్ లీకేజ్ లేకుండా డాక్టర్ ఫిక్సిడ్ పెయింట్స్తో వాటర్ ప్రూఫింగ్ చేశాము. మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మిగిలిపోయిన కర్రలు, తడికల్ని బేస్గా యూజ్ చేసుకొని దానిపైన మొక్కలు పెట్టాము. నేను 2 months బ్యాకే గార్డెన్ స్టార్ట్ చేశామండి. ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. ఇక్కడ చిన్న మొక్కల్ని గ్రో బ్యాగ్స్లోను, పెద్ద మొక్కల్ని టబ్స్లోను పెట్టాము. ఇది సొరకాయ మొక్క అండి. దీనికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ దోస మొక్కకు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఒకే టబ్లో రకరకాల మొక్కలు ఉన్నాయండి. టమాటా, వంకాయ, చిక్కుడు, దోసకాయ. ఆ మొక్కలన్నింటినీ ఇక్కడ చూడొచ్చు మీరు. వాటిల్ని సపరేట్ చేసి రీపాటింగ్ చేయాలి. ఇంకా చాలా పని ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ టమాటా మొక్కకి పూత వచ్చిందండి. ఇది మిరపకాయ మొక్క. చిన్న మొక్కకే చాలా మిరపకాయలు వచ్చేసినాయి. మొక్కలు బాగా పెరగడానికి నేను కొన్ని పద్ధతులు యూజ్ చేస్తూ ఉంటానండి. ఆర్గానిక్ సీక్రెట్ ఫెర్టిలైజర్స్ కొన్ని చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. చిన్న మొక్కకే చాలా కాయలు వస్తూ ఉంటాయండి. ఇదిగోండి దోసకాయ మొక్క అండి, పూత కూడా వచ్చింది. ఇక్కడ చామంతి మొక్కలు, వంకాయ మొక్కలు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వాటిని కూడా సపరేట్ చేయాలి. కాలీఫ్లవర్ మొక్కలు, పాపాయ, టర్టల్ వైన్ మొక్కలు ఇక్కడ పెట్టాము. ఇది మందారం మొక్క అండి. మాకు డైలీ ఫ్లవర్స్ ఇస్తుంది ఈ మొక్క. ఇది రోజు. దీని పక్కనే పెద్ద మందారం మొక్క ఉందండి. ఇది 3 daysకి ఒకసారి కంపల్సరీ మాకు ఫ్లవరింగ్ వస్తుంది. ఇది మార్నింగ్ గ్లోరీ ఫ్లవరు. ఇది తీగజాతి మొక్క. నేను సీడ్స్ శాప్లింగ్స్ ట్రేలో పెడతానండి. అవి 3 to 4 inches మొక్కగా పెరిగాక రీపాటింగ్ చేస్తాను. ఇవి నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్ ప్లాంట్స్ అండి. చూస్తున్నారు కదా, అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంత చిన్న మొక్కలుగా ఉన్నా కూడా 2-3 రోజులకే ఫ్లవర్ రావటం స్టార్ట్ అయింది. ఇది టెర్రాస్ మిడిల్ లెవెల్ అండి. ఇక్కడ మొక్కలు టబ్స్లోను, గ్రో బ్యాగ్స్లోను పెంచుతున్నాము. ఇక్కడ దోస, బచ్చలి, టమాటా, దొండ, వంకాయ మొక్కలు ఉన్నాయి. వీటిని ఇంకా ప్రాపర్గా అరేంజ్ చేయాలి. చూడండి, ఇది మిడిల్ లెవెల్. మిడిల్ లెవెల్ నుండి చూస్తే లోవర్ లెవెల్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం టెర్రస్ అప్పర్ లెవెల్లో ఉన్నాము. ఇక్కడ ఫ్లవర్స్, కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నాం.
ప్రస్తుతం బీరపాదుకి బీరకాయలు బాగా వస్తున్నాయి. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్. మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుందండి. బంతి మొక్కకి ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయినాయండి. ఇది రోజ్ ప్లాంట్. మాకు రెగ్యులర్గా రోజెస్ వస్తాయి. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ వెరైటీగా ఉన్నాయండి. క్యాప్సికమ్ చిన్న మొక్కకే కాయలు వస్తున్నాయి. పచ్చిమిర్చి మొక్క బాగా కాయలు వస్తున్నాయండి. సీడ్స్ కోసం పండే వరకు వదిలేశాను కొన్ని కాయల్ని. చిన్న జామ మొక్కకి పూత స్టార్ట్ అయిందండి. కాకర చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయినాయి. బచ్చలి ఆకు బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా పెద్దగా ఉందో ఆకులు. ఇంతటితో నా టెర్రస్ గార్డెన్ టూర్ పూర్తయిందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.